హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాలీస్ మామ్స్ కిచెన్. సో చాలా డేస్ అవుతుంది కదా వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మకానా లడ్డు అనమాట. లవ్లీ హాయ్ చెప్తుంది. లవ్లీ హాయ్ కూడా తీసుకోండి. సో గైస్, మ్యాటర్ ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు, ఎందుకు ఏమైంది అని అనుకుంటున్నారు కదా. సో లవ్లీకి బాగాలేదనమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. మంచిగా రికవర్ అయిన తర్వాత వీడియోస్ చేద్దామని చెప్పేసి ఉన్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నో పాపం వాసు కొడుతుంటే సగం దాంట్లో ఉంటుంది, సగం కింద ఉంటుంది. సో వాసు నో అలా కొట్టకూడదు అని చెప్పేసి. సో రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి ఏమేమి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి హై ప్రోటీన్ ఓట్స్ అనమాట. నేను ఓట్స్ కూడా తీసుకున్నాను ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటాయి అనమాట. అంటే లవ్లీ మంచిగా ఇష్టపడుతుంది, లైక్ చేస్తుంది. ముందుగా పాన్ హీట్ చేసేసుకొని మకానా ఫ్రై చేసేసుకుందాం. మకానా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనం ఆ లడ్డు తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటుంటే మంచి ఫ్లేవర్ వచ్చింది అనమాట. మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళు రోజు కూడా తిన్నా కానీ కాళ్ళల్లో అంటే మోకాలు నొప్పులు అరిగిపోయినాయి అని వస్తాయి కదా, గుజ్జు పడుతుంది అనమాట. సో చూసారు కదా, అంత క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఈ బాదంని ఫ్రై చేసేసుకుంటున్నాను. బాదమును ఇవి సపరేట్గా, కాజు సపరేట్గా ఫ్రై చేసేసుకుంటే వాటి క్రిస్పీనెస్ వాటికి వస్తుంది అనమాట. సో అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసినాను. అండ్ ఇక్కడ వచ్చేసి పిస్తా అను కొంచెం వాల్నట్ ఉన్నాయి కదా, వాల్నట్ రెండు కలిపి ఫ్రై చేశాను ఎందుకంటే ఊరికనే ఫ్రై అయిపోతాయి అనమాట. సో రెండు కలిపి ఫ్రై చేసేసాను. అవి కూడా క్రిస్పీగా ఉన్నప్పుడు తీసేసేసాను. ఇవి మరి క్రిస్పీగా ఉన్నవన్నీ ఎలా తెలిసిద్ది అని అనుకుంటారేమో, కలర్ చేంజ్ అయిపోయిద్ది. చూసారు కదా, ఇలా కలర్ వచ్చిద్ది అనమాట. బ్లాకిష్గా బ్రౌన్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మీరు తీసేసుకొని ఇప్పుడు కాజు ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి కూడా ఊరికనే ఫ్రై అయిపోతాయి. ఇంకా తీసేసుకున్నాను పక్కకి. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒకటి నొట్లో వేసుకుంటేనే కదా చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇవి ఫ్రై చేసే ఉంటుంది అనమాట. ఇవి మీరు తీసుకుంటే తీసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. అంటే ఉన్న వాటిల్లో తీసేసుకోండి, ఇది మీ ఆప్షనల్ ఓట్స్ అనేది. సో ఇప్పుడు పెద్ద మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు బెల్లంని హీట్ చేసేసుకున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బాగా పాకం వచ్చేంత వాటికి పట్టాను అనమాట. అంటే ఇప్పుడు అరిసెల పాకం పడతాం కదా, సో అలా అనమాట. సో అటువైపు అరిసెలు పడతారు కదా, అలా పెట్టేసుకొని ఇప్పుడు చూస్తున్నాను వచ్చిందా రాలేదని. ఇప్పుడు పాకాన్ని ఒక వాటర్ ఉన్న బౌల్లో వేసేసుకొని చూసారు కదా, అంత ముద్దలాగా రావాలి లడ్డూ సైజులో. ఇప్పుడు మకానా ఫ్రై చేసేసుకున్నవి వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకున్నాను అనమాట. పౌడర్ చేసేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. అది వేసేసుకున్నాక కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసేసుకున్నాను, పౌడర్ అది కూడా. సో ఇది ఎలా అంటే పాకానికి తగ్గట్టు, అంటే ఇప్పుడు మనం అరిసెలకి వరిపిండి ఎలా తీసుకుంటామో అలా. అంటే ఇప్పుడు కలుపుతూ ఉంటుంటే అవుతూ ఉంటుంది కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువే మిక్సీ పట్టుకోండి. అంటే మనం సరిపోయేదాన్ని బట్టి. అది వేస్ట్ అయ్యిద్ది అని ఫీల్ కూడా అవ్వద్దు అసలు. అంటే పాలలో కలుపుకొని కూడా తాగొచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఇప్పుడు కూల్ వాటర్ పక్కన పెట్టుకొని లడ్డూలు చేసేసుకోవటమే. కారిపోయింది చూసుకొని చేసుకోవాలి, తడి చేసుకుంటా హ్యాండ్స్. సో ఇష్టంగా చేస్తున్నాం కదా, కష్టం అని అనిపించదు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా. సో పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చినా కానీ రోజుకి మా అమ్మాయి మా అబ్బాయి డ్రై ఫ్రూట్స్ తింటలేదు, ఎలా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ ఒకటి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా నా చేతులు ఎలా కాలిపోయినాయో. సో ఇష్టంగా చేశాను, నచ్చింది నాకు కూడా. ఓకే ఫైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ డౌన్ బిలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.